హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ లాస్య కుకింగ్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా. ఇది ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జ్యూసీగా ఉంటుంది. పీస్ మాత్రం ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఆ చికెన్ని నీట్గా కడుక్కోండి. తర్వాత ఇందులో పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ముందుగా కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోండి. మొత్తం మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి. ఇంకోవైపు ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని 2 సార్లు నీట్గా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా వేసుకోండి. ఇందులోకే ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా వేపుకోండి. ఇందులో నుండే కొన్ని ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకోండి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడకనివ్వండి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లు బాగా మరగనివ్వండి. ఈ నీళ్ళల్లో ఒక లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా షాజీరా, కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసుకోండి. ఈ నీళ్లు బాగా మరగాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోండి. ఇంకోవైపు చికెన్ ఒకసారి కలుపుకోండి. చికెన్ 80% ఉడికితే సరిపోతుంది. ఈ రైస్ 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుండి నీళ్లు మొత్తం వంపేయండి. తర్వాత మనం ఉడుకుతున్న చికెన్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేయండి. వేసి దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని వేయండి. వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా,
కొద్దిగా నెయ్యి, నేను కలర్ కోసం ఫుడ్ కలర్ని వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. ఒక 20 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.